ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్‌గా తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో, ఇప్పుడిప్పుడే అందింది. ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారనమాట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వారు ఎవరో రెచ్చగొడితే వాళ్ళ మాటలు విని మీరు అభద్రతకు లోను కావద్దని చెప్పుకొచ్చారు. అలాగే ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 హామీలు నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇక రైతు బంధు ఇవ్వలేదని, ఇల్లు ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి టీం దుష్ప్రచారం చేస్తుందంటుందని, వారి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు. అలాగే యోగ్యమైన వారికి, భూమి ఉన్న వారందరికీ రైతు బంధు అందిస్తామని, కానీ రియల్ ఎస్టేట్ భూములకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించడం జరిగింది. ఇక రైతు బంధు విషయంలో ఎవరు అభద్రతకు లోను కావద్దని, అందరికీ ప్రభుత్వ పథకాలు వస్తాయని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో ప్రత్యర్థులు రెచ్చగొట్టే చర్యలకు మీరు లోను కావద్దని, సో గత ప్రభుత్వంలో ఇల్లు కట్టి వదిలేసిన అన్ని ఇండ్లను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని, మొదటి విడత 3,500 ఇండ్లు ఇస్తామని, గ్రామ కమిటీలో అర్హులైన వారికి ఇల్లు కేటాయిస్తామన్నారు. మా ప్రభుత్వం ఏ ఒక్కరి మీద కక్షపూరితంగా చర్యలు చేపట్టడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యదర్శిలో చట్టం తన పని తాను చేసుకోపోతుందని, సో మొత్తానికి ఏదైతే తెలంగాణలో 26వ తారీఖున 4 పథకాలు అయితే ప్రారంభమైతే కాబోతున్నట్లు గుడ్ న్యూస్ అయితే చెప్పడం